సరే బావా, నేను మార్నింగ్ వస్తాను. అత్త, బావ చాలా బాధలో ఉన్నాడు. ఇప్పుడు ఈ డిస్కషన్స్ ఏం పెట్టద్దు అత్త. బావ నిన్నటి నుంచి ఏమీ తినలేదు. అన్నం పెట్టతా. అన్నం తినరా. చెప్పేది నీకేరా. ఇలా రోజుల తరబడి అన్నం తినకుండా ఉంటే ఏమైపోతావనుకున్నావు? తినరా. ఎలా తినగలనమ్మా? ముద్దలా దిగుతుంది చెప్పు. నువ్వు బాధలో ఉన్నావు. వాడు కూడా డిస్కషన్ ఏమీ పెట్టొద్దన్నాడని నోరు మూసుకుంటున్నాన్రా. తర్వాత ఎంతసేపు ఏడుస్తావు, బాధపడతావో నీ ఇష్టం. ముందన్నం తిను. నువ్వేంటే ఈ టైంలో వచ్చావు? మళ్ళీ కొత్త వార్తలు ఏమన్నా ఉన్నాయా? ఏం లేదు పెద్దమ్మా. అన్నయ్య ఎలా ఉన్నాడోనని అత్తయ్య వాళ్ళు కంగారు పడుతుంటే చూసి వెళ్దామని వచ్చాను. చేసిందంతా చేసి ఇప్పుడు ఎలా ఉన్నాడా అని ఆరాలు తీయడానికి పంపిందా భారతీదేవి? ఎలాగూ ఒక దరిద్రం వదిలిపోయింది. ఇక కొత్త దరిద్రాలు అంటించకుండా నా బిడ్డని ఇలాగే ఉండనిస్తే చాలు అన్నానని చెప్పు. అవన్నీ నాకెందుకు? నా టెన్షన్ నాది. ఆ ఆశ్రమం వాళ్ళ నుంచి అన్నయ్యకి ఫోన్ రాకూడదు. ఆ నెంబర్ని బ్లాక్ చేసి కాల్ డైవర్ట్ పెట్టాలి. అన్నయ్య ఫోన్ ఎక్కడా? అన్నం తినరా. చెప్పాను కదమ్మా తినలేనని. ఏంట్రా ఇది? అది బతికున్నప్పుడు దానికోసమే పిచ్చోళ్ళ ఆలోచించావు. ఇప్పుడు అది చచ్చాక కూడా ఆలోచించి ఆలోచించి పిచ్చివాడివి అయిపోతావా? అమ్మా ప్లీజ్, మృదుల చచ్చిపోయిందని మాత్రం అనద్దు. మృదుల బ్రతికే ఉంది. మృదుల బ్రతికే ఉందంటున్నాడేంటి? ఆశ్రమం వాళ్ళేమన్నా ఫోన్ చేశారా? అన్నయ్యకి నిజం తెలిసిపోయిందా? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? పిచ్చేమన్నా పట్టిందా? నీ చేతులతో నువ్వే దాన్ని తగలబెట్టావు కదరా. ఇంకా బతికే ఉందని ఎలా అనుకుంటున్నావు? సరే, ఏం మాట్లాడుతున్నాడు వీడు? అది చచ్చిపోయింది కదా, ఇంకా బ్రతికే ఉందంటాడేంటి? వీణ్ణి చూస్తే భయం వేస్తోంది. మధు, ఇలా మాట్లాడితేనే పిచ్చి పట్టిందంటారా? పిచ్చి కాదమ్మా, ప్రేమ. నా గుండెల్లో మృదుల మీదన కొండంత ప్రేమ చెప్తుందమ్మా నా మృదుల బ్రతికే ఉందని. ఆ ప్రేమ సాక్షిగా చెప్తున్నానమ్మా, మృదుల బ్రతికే ఉంది. ప్రాణాలతో మన ముందుకు వస్తుంది. ఏవనాలో అర్థం కావట్లేదురా. అసలు ఏం చేయాలో తెలియట్లేదు. అసలు అది బ్రతికుండడం ఏంట్రా? ఆశ్రమం నుంచి ఫోన్ అంటే నా అనుమానం నిజమే. మృదుల అక్కడే ఉంది. నాకు కథలు చెప్పి పంపించారు. ఇప్పుడు అన్నయ్య చూస్తే అంతే. ఎక్కడో ప్రాణాలతో ఉందని అనుకుంటున్నాడంటే అన్నయ్యకి ఇంకా ఖచ్చితంగా తెలీదు. ఈ ఆశ్రమం ఫోన్ రిసీవ్ చేసుకుంటే మాత్రం తెలిసిపోతుంది. ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేయాలి? నిన్ను చూస్తుంటే నిజంగానే భయం వేస్తోందిరా. నువ్వు ఈ పిచ్చిలోంచి, దాని మాయలోంచి బయటికి రావాలంటే ఏం చేయాలో చెప్పరా? ముందు నాది పిచ్చి అనుకోవడం మానే అమ్మా, అది చాలు.
నేను బానే ఉన్నాను. మృదుల వస్తుందని నేను నమ్ముతున్నాను. వస్తుంది. మధు, మళ్ళీ ఈ కొత్త గొడవేంటే? అది చచ్చింది ప్రశాంతంగా ఉండొచ్చు అనుకుంటే ఇంకా బ్రతికే ముందుంటాడేంటే? నాకు అది భయంగా ఉంది పెద్దమ్మ. ఇంతకుముందు 2-3 సార్లు అన్నయ్య ఇలాగే చెప్పాడు. పోయింది అనుకున్నది తిరిగొచ్చింది. ఈసారి కూడా ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడంటే ఒకవేళ నిజంగా తను తిరిగొస్తే? చచ్చింది తిరిగేలా వస్తుంది. అప్పుడంటే ఎక్కడో ఏదో అయింది. అసలు అక్కడ ఏం జరిగిందో తెలీదు కాబట్టి అది బ్రతికే ఉన్నా చచ్చిందని పొరపాటు పడ్డాం. కానీ ఇప్పుడు మీ కళ్ళారా మీరే చూశారు కదా, వాడే తగలబెట్టి బూడిద చేశాడు కదా. అయినా ఇంకా బ్రతికే ఉందనుకుంటే దాన్ని పిచ్చనే అంటారే. వీడా పిచ్చి నుంచి ఎలా బయటపడతాడో ఏమో. సరే, తినేసి వెళ్దుగానేరా. ఏంటన్నయ్య, ఫోన్ కోసం వచ్చావా? నేనే తెద్దామనుకుంటున్నాను. ఇదిగో. థ్యాంక్ గాడ్. ఇప్పుడు ఆ నెంబర్ నుంచి కాల్ వస్తే డైరెక్ట్గా నా ఫోన్కే వస్తుంది. ఈసారి చేయని చెప్తా. మధు గారు, మధు గారు, మధు గారు, మధు గారు, మధు గారు, మధు గారు. నీ భర్తే కదమ్మా? ఫోన్ నెంబర్ ఇచ్చావు కదమ్మా. అతనితో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాం. చాలా పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డావమ్మా. ప్రస్తుతానికి మా ఆశ్రమంలో చికిత్స పొందుతున్నావు. రేపు గుళ్ళో మృత్యుంజయ హోమం చేస్తున్నావు. అది పూర్తయ్యేసరికల్లా పూర్తిగా కోలుకుంటావు. క్షేమంగా ఇంటికి చేరుకుంటావు. చూడమ్మా, ఇటు చూడమ్మా. పసరు ప్రభావం వల్ల ఎక్కువసేపు అపస్మారక స్థితిలోనే ఉంటుంది. ఉండనివ్వండి. అవును, ఈమె భర్తకి ఫోన్ చేస్తున్నారా? చేస్తున్నాం గురువుగారు. ఏమైందో ఏమో, అతను మాత్రం లైన్లోకి రావడం లేదు. అతను మాట్లాడే వరకు ప్రయత్నిస్తూనే ఉండండి. అలాగే గురువుగారు. మధు, ఎక్కడికి రా? తెలీదు. ఎక్కడికి వెళ్తున్నావో తెలీదు, ఏం చేస్తున్నావో తెలీదు. ఎన్నాళ్ళు రాయిలా? చాలరా ఇక. ఈ రోజు నుంచి నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావు. నేను ఎక్కడికి వెళ్ళలేను, ఏ పని చేయలేను. నన్ను వదిలే అమ్మా. వదిలేయాలా? ఇన్నాళ్ళు వదిలేశాను కాబట్టే పరిస్థితి ఇంతవరకు వచ్చిందిరా. ఇంకా వదిలేస్తే నువ్వు నాకు దక్కవు. వచ్చారా? రండి. మీరైనా చెప్పండి, అసలేం ఆలోచిస్తున్నాడు? వీడికైనా తెలుస్తోందా? మొన్నటి వరకు ఒక కథ అయిపోయిందనుకుంటే నిన్నట్నుంచి కొత్త కథ మొదలెట్టాడు. మృతుల బతికుండడమేంటి? వీడా మాట అన్నప్పటినుంచి నా బ్రెయిన్ పనిచేయడం మానేసింది. నా వల్ల కావట్లేదు. మీరైనా అర్థమయ్యేలా చెప్పండి. ఏంటి బావా ఇది? దయచేసి ఎవరు ఏమీ మాట్లాడతాం. నాకేమీ చెప్పొద్దు. నేను నమ్మేది నన్ను నమ్మనివ్వండి.
ఆ నమ్మకంతోనే బతకనివ్వండి. ఆగా! ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఈరోజు అటో ఇటో తేలిపోవాల్సిందే. ఏయ్ ఏంట్రా తాగి మళ్ళీ ఇక్కడికి వచ్చావు? రోడ్డు మీద పడింది సరిపోలేదా? మర్యాదగా బయటికెళ్ళు, లేదంటే లేదంటే ఏం చేస్తావు? ఏం చేస్తావు? మళ్ళీ వ్యాన్లో పెట్టి తగలబెడతావా? వీడు ఎంత మత్తులో ఉన్నా జరిగింది మాత్రం బాగానే గుర్తుంది. తీగ లాగి డొంక మొత్తం కదిలించేలా ఉన్నాడు. తరుణ్, ఏంట్రా ఇక్కడ గొడవ? ముందు వాణ్ణి బయటికి గెంటేయండి. ఏంటి గొడవ? ఎందుకు గొడవ చేస్తున్నానో నీకు తెలీదా? అబాబాబాబా, ఏం యాక్టింగ్ చేస్తున్నావమ్మో? అంటే మీరు మమ్మల్ని పెట్రోల్ వేసి తగలెట్టొచ్చు, మేం మాత్రం మా కాలుతున్నా దులుపుకెళ్ళిపోవాలా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావురా? మేం తగలబెట్టడం ఏంట్రా? పిచ్చి పిచ్చిగా వాగావంటే పళ్ళు రాల్తాయి. ఆపవమ్మా! నోరుంది కదా అని వాగేస్తే నువ్వు చేసిన తప్పులు కప్పుకుపోతాయి అనుకునేవేమో. నా కూతుర్ని తగలబెట్టి ప్రాణాలు తీసింది నువ్వే. ఏం కూసావురా? ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నావంటే చంపేస్తాను. పరా! అయ్యా వచ్చారా? మహానుభావులు సరిగ్గా సమయానికి వచ్చేస్తారు. ఇక్కడ జరుగుతున్న అన్యాయం చూడండి బాబు. నా బిడ్డ తగలెట్టేశారు. ఎందుకు చంపారని అడగడానికి వస్తే నన్నే చంపాలనుకుంటున్నారు. నా మీద దౌర్జన్యం చేయాలని చూస్తున్నారు. చూడండి బాబు, చూడండి అయ్యా. ఇన్స్పెక్టర్, వీడేదో తాగొచ్చి న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాడు. తీసుకెళ్లి లోపలేయండి. లోపలేసేస్తారు. డబ్బులున్నాయి కదా అని ఏదనుకుంటే అది అయిపోదమ్మా. ఇక్కడ చట్టం న్యాయం అనేది ఒకటి ఉంది. మాలాంటి వాళ్ళకి అండగా ఉంటది. బాబు ఎస్ఐ గారు, ఇదిగో ఈ మహాతల్లి ఉంది కదా, బ్రాహ్మణి దేవి, ఈవిడే నా బిడ్డను పొట్టన పెట్టుకుంది బాబు. దారుణంగా కాల్చి చంపేసింది బాబు. ఏం మాట్లాడుతున్నావురా? బ్రాహ్మణి దేవి గారి మీద నేరం మోపుతున్నావా? పిచ్చి పిచ్చిగా ఉందా? అయ్యా, బ్రాహ్మణి దేవి మహాదేవి గొప్పది, డబ్బుంది కదా, ఏమీ సేదని అనుకోకండి అయ్యా. అసలు రంగు చూడండి అయ్యా. ఈవిడ సంగతి మీకు తెలియదయ్యా. నా బిడ్డ ఇంటి కోడలు కావడం ఈవిడకి ఇష్టం లేదు. బతుకున్నంత కాలం చిత్రహింసలు పెట్టిందయ్యా. చివరికి ప్రాణాలే తీసేసిందయ్యా. నేను పెట్టిన కేసు వాపస్ తీసుకునే ప్రసక్తే లేదు. ఈవిడ అరెస్ట్ చేయాల్సిందేనయ్యా. వీడికి పిచ్చి బాగా ముదిరిపోయింది ఇన్స్పెక్టర్ గారు. వీడి బిడ్డ ప్రాణాలు తీసే అవసరం మా అత్తకే ఉంది. అవసరమేముందా? నీకోసమే తల్లి. నిన్ను కోడల్ని చేసుకోవాలనుకుంది, కానీ కొడుకు నా బిడ్డని పెళ్లి చేసుకునేసరికి కడుపు మండి కాటికి పంపించేసింది. అందరూ కలిసి నా బిడ్డను పొట్టన పెట్టుకున్నారు. ఆపరా! ఇంకొక మాట నీ నోట్లోంచి వచ్చినా పోలీసులున్నారని కూడా చూడకుండా కాల్చి చంపేస్తాను. రాస్కల్! చూసారా ఎస్ఐ గారు, చూసారా ఎస్ఐ గారు, మీ ఎదురుగానే కాల్ చేస్తానందంటే నా బిడ్డని కూడా కాల్చలేదని నమ్మకం ఏంటి? ఒక్క విషయం అడుగుతా చెప్పండి ఎస్ఐ గారు.
నా బిడ్డ మీద అంత ప్రేమ ఉన్నదే అయితే నా కూతుర్ని ఎందుకు కోడలుగా ఒప్పుకోలేదు? నా కూతురు మీద ప్రేమ ఉన్నదే అయితే చచ్చిపోయిన శివర్ శుభం కూడా ఎందుకు పోలేదు? కనీసం చితికి నిప్పు పెట్టినప్పుడు కూడా రాలేదు సార్. ఈవిడకి నా బిడ్డ మీద ప్రేమ ఉంది, ఏమీ చేయలేదని ఎలా నమ్ముతారు? నా కూతుర్ని చంపేసి ఇదిగో ఈ మేన కోడల్ని చేసుకోవాలని ఇదంతా చేసింది. ఓ! ఓ! మా అమ్మ గురించి ఇంకొక్క మాట తప్పుగా మాట్లాడావంటే ప్రాణాలు తీసేస్తాను. అవును, నీ కూతురంటే మా అమ్మకి ఇష్టం లేదు, కానీ నా భార్యగా ఈ ఇంట్లోకి రానిచ్చింది. కోడలుగా ఒప్పుకోలేదు, కానీ నా భార్య చావు బతుకులుంటే తన రక్తం ఇచ్చి మరీ ప్రాణాలు కాపాడింది. అలాంటిది నా భార్య ప్రాణాలు తీసి నాకు అన్యాయం చేస్తుందా? ఇన్స్పెక్టర్ గారు, కనిపించకుండా పోయింది నా భార్య. అందరికంటే ఎక్కువ బాధ నాది. అసలు నా భార్య ప్రాణాలతో లేదని నేనే నమ్మడం లేదు. ఇక మా అమ్మని హంతకురాలంటే ఎలా నమ్ముతాను? మీరంతలా చెప్పనక్కర్లేదు. కంప్లైంట్ ఇచ్చారు కదా అని ఆధారాలు లేకుండా ఎవరిని పడితే వాళ్ళని అనుమానించలేం. కానీ కంప్లైంట్ అన్నది రిజిస్టర్ అయింది కాబట్టి ఇది యాక్సిడెంట్ కాదు, హత్య అనే యాంగిల్లో ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. అవసరమైనప్పుడు మీరు కోఆపరేట్ చేయండి చాలు. ఇదిగో ఎస్ఐ బాబు, అలా వదిలేసి వెళ్ళిపోతారేంటి బాబు? ఈ తల్లి మామూలుది కాదు బాబు, హంతకురాలు. అరెస్ట్ చేయండి బాబు. ఏం వాగుతున్నావురా? నేను నీ బిడ్డ ప్రాణాలు తీశానా? నేను నీ జీవితాన్ని నాశనం చేశానా? ఎవరి జీవితాన్ని నాశనం చేశారా? ఆ రోజు నువ్వు ఎవరితోనూ నీ బిడ్డ పెళ్లి చేయబోతుంటేనే కదరా నా బిడ్డ అడ్డుపడి తాళి కట్టి మరీ తీసుకొచ్చాడు. ఆ రోజు నా బిడ్డ కంటుకున్న దరిద్రం ఈ రోజుకి వదిలింది. ఆ పీడకల నుంచి వాణ్ణెలా బయటికి తీసుకురావాలా అని నేను ఆలోచిస్తుంటే నీ గోలేంట్రా? మళ్ళీ చుట్టుపక్కల్లో కనిపిస్తే చంపేస్తాను. సెక్యూరిటీ, సెక్యూరిటీ! మేడం, ఈ పిచ్చి కుక్క మళ్ళీ కాంపౌండ్ లో అడుగు పెడితే కాళ్ళు చేతులు విరగొట్టేయండి, ఈడ్చి పారేయండి. ఏయ్, వదలా వదలా! నన్నే పిచ్చుకోకని బయటికి గంటేస్తారు కదా. మీ అందరికీ పిచ్చెక్కించేలా చేయకపోతే నా పేరు ఈరాస్వామి కాదు. మీ అందరికీ పిచ్చెక్కిస్తాను, వదిలిపెట్టను. ఛీ! ఏంట్రా ఇది? ఒక పిచ్చి కుక్కొచ్చి పోలీసుల ముందు నోటికొచ్చినట్టు వాగుతాడా? నన్ను హంతకు రాలంటాడా? నువ్వు పరువు తీశాడు కదరా. ఇప్పుడు ఆ కేసు ఇన్వెస్టిగేట్ చేశారట. నన్నే ప్రైమరీ సస్పెక్ట్ అని పెట్టాడు. ఇంకెన్నిసార్లు పోలీసులు ఈ ఇంటి గడప తొక్కుతారు? పరువు మొత్తం పోయిందిరా. ఎవర్రా దీనికంతటికీ కారణం? నువ్వు కాదా? నువ్వు దాన్ని పెళ్లి చేసుకోవడం కారణం కాదా? ప్రాణాలతో ఉండి అలా సాధించింది, ప్రాణాలు పోయి ఇలా సాధిస్తోంది. అమ్మా, నువ్వు అలా మాట్లాడదమ్మా. మృదుల బ్రతికే ఉందమ్మా. ఈరోజు రేపు మన ముందుకు వస్తుంది. ఈ కేసులవి ఏవి ఉండవమ్మా. అన్ని సమస్యలు తీరిపోతాయి. చూడు. ఆపరా! ఉన్న సమస్యలు పోవడం కాదురా, ఇలా పిచ్చోళ్ళ ఆలోచిస్తున్నావు చూడు. ఈ కొత్త సమస్య మొదలైంది. తలుచుకుంటుంటే నాకు పిచ్చెక్కిపోతోంది. ఏం ఆలోచిస్తావో ఆలోచించుకో, నా వల్ల కాదు. ఒక్క విషయం మాత్రం జరిగిందిరా. ఎప్పుడు తలదించుకొని బ్రాహ్మణీదేవి నీ వల్ల, నీ పెళ్లి వల్ల తలదించుకోవాల్సి వచ్చింది.